హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్కా డైరీస్. ఇవాళ నేను మీకు నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం మనం బాగా వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని అది బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. వన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం టొమాటో ప్యూరీ వేసుకోవాలి. టొమాటో ప్యూరీ కాకపోయినా టొమాటోస్ కూడా వేసుకోవచ్చు, బట్ స్టిల్ టొమాటో ప్యూరీ వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ అదొక డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది అనమాట. వన్స్ టొమాటో ప్యూరీ వేసుకున్నాక అది బాగా కలుపుకొని ఈ టొమాటో ప్యూరీ అండ్ మిగతా ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కాసేపు ఆ టొమాటో ప్యూరీ అంతా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకుంటే సో దట్ ఆ ప్యూరీ మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది, అడుగంటకుండా అలాగా. ఈ టొమాటో ప్యూరీ ఉడికింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ సెపరేట్ అవుతుందన్నమాట. అండ్ వన్స్ ఈ టొమాటో ప్యూరీ కూడా ఉడికిపోయిన తర్వాత మనకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఈ కారం కూడా ఫ్రై అయింది లైక్ 2 to 3 minutes అట్లా ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడినంత లైక్ మనకి కర్రీ క్వాంటిటీని బట్టి చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు బాగా బాయిల్ అయిన తర్వాత మన స్పెషల్ ఐటమ్, మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసులో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వంకాయలు, ఫుల్ వంకాయని 4 పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ వంకాయలు కూడా మూత పెట్టి కాసేపు మనం బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. వంకాయలు ఒక 80% బాయిల్ అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఫిషెస్ని వేసుకోవాలి. ఈ ఫిషెస్ కూడా ఎలా అంటే లైక్ ఒక బంచ్ లాగా వేసేసుకోకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం బౌల్ మొత్తం, సో దట్ ఎవ్రీ ఫిష్ ఈక్వల్గా ఉడుకుతుంది అనమాట. లైక్ ఒకటి ఉడికిపోయి ఇంకొకటి ఉడకకుండా అలా లేకుండా ఈవెన్గా ఉడికిపోతుంది. అండ్ ఆల్సో మనం వన్స్ ఫిష్ వేసిన తర్వాత వీలైనంత వరకు గరిట పెట్టి ఫాస్ట్గా తిప్పేయడం లాంటివి చేయకూడదు, ఎందుకంటే ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి అది త్వరగా ఉడికిపోతుంది. ప్లస్ మనం గరిట పెట్టి అలా తిప్పడం వల్ల అది పీస్ అయిపోయి షేప్లెస్గా కూడా అయిపోతుంది అనమాట. సో ఇలా మనం ఆ బౌల్ మొత్తాన్ని జాగ్రత్తగా కలుపుకోవచ్చు. లేదా స్టిల్ పీసెస్ ఓవర్లాప్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఒక చిన్న స్పూన్ తీసుకొని కూడా వాటిని మనం సెపరేట్ చేయొచ్చు, కానీ అగ్రెసివ్గా మాత్రం తిప్పకూడదు. అండ్ ఫిషెస్ అంతా ఉడికిపోయింది అండ్ వంకాయలు కూడా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి, అదే కొంచెం బెల్లం. ఈ బెల్లం వేయడం వల్ల కర్రీ ఏంటంటే మరీ పులుపుగా కాకుండా మరీ కారంగా కాకుండా ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో పులుసుల్లో మనం బెల్లం యాడ్ చేయడం వల్ల అదొక యూనిక్ టేస్ట్ని ఇస్తుంది. వన్స్ ఆ బెల్లం కూడా వేసిన తర్వాత ఒక ఉడుకు రానిచ్చి మనకి మన ఇష్టాన్ని బట్టి కొత్తిమీర వేసుకోవచ్చు. మా ఇంట్లో మేము కొత్తిమీర ఎక్కువ తింటాం కాబట్టి నేను ఇక్కడ చాలా ఎక్కువ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసిన ఒక 1 or 2 minutes తర్వాత మన అదర్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడికాయ కూడా వేసుకోవాలి. మామిడికాయ ఏంటంటే పులుపుని బట్టి వేసుకోవాలి. ఒకవేళ మామిడికాయ ఎక్కువ పులుపు ఉందంటే మనం ఆల్రెడీ చింతపండు పులుసు వేసాం కాబట్టి కొంచెం మామిడికాయ వేసుకోవాలి. అదే మామిడికాయ లైట్ పులుపు ఉంది లేదా ఆరెల్స్ తీయగా ఉంది అనుకుంటే మన ఇష్టాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. మేము ఆ మధ్యలో టెంకన్ కూడా పులుసులో వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అది కూడా యూస్ చేస్తున్నాము. ఇంకా అంతేనండి, ఒక 5 minutes అలా ఉంచేస్తే మనం లాస్ట్లో వేసిన మామిడికాయ కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. అంతే, మన నెల్లూరు స్పెషల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇది మనం చేసిన రోజు కంటే నెక్స్ట్ డే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దివ్కా డైరీస్. బాయ్.